దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ మనం శిలువ ధ్యానాలు ప్రారంభించి 26వ అధ్యాయం మత్తయి సువార్త నుంచి వరుసగా ధ్యానం చేస్తూ వచ్చాం. ప్రతి వర్తమానం దేవుడి దయ వల్ల రికార్డ్ అవ్వటానికి, చాలామందికి ఆ సందేశాన్ని మనం అందించటానికి దేవుడు మనకు చాలా సహాయం చేశాడు. వందల మంది ఆ వాక్యం వినడానికి దేవుడు మనకు అవకాశం కలగజేశాడు. అందును బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తూ ఈరోజు మన ధ్యానం కోసం 27వ అధ్యాయం చివరి భాగంలో 62 నుంచి 66 వచనం వరకున్న భాగాన్ని మనం ధ్యానించబోతున్నాం. యేసు సమాధి భద్రత, యేసుక్రీస్తు ప్రభువారి సమాధిని భద్రపరిచిన విధానం. అంతకుముందు వర్తమానంలో ఆయన సమాధిని ఎలా చేశారు, సమాధి ప్రాధాన్యత లేదా ప్రాముఖ్యత గురించి మనం ధ్యానం చేశాం. నారబట్ట తేవటం, సుగంధ ద్రవ్యాలు తెచ్చి పూయటం, పిలాతు దగ్గరికి వెళ్ళి అరిమతయి యోసేపు, నికోదేము ఏ విధంగా బాధ్యత తీసుకొని సమాధి జరిగించారో, అందరూ వెళ్ళిపోయినా వాళ్ళు నిలబడిన విధానం మనం గత వర్తమానంలో ధ్యానం చేసాము. ఇది బహుశా 19వ వర్తమానం అనుకుంటున్నా, 19 అని అనుకుంటున్నాం. ఇది మనం ఈ 26వ అధ్యాయం నుంచి వరుసగా ప్రతి వచనాన్ని దేవుడి దయతో ధ్యానం చేసుకుంటూ వచ్చాం. 62వ వచనంలో నుంచి 66 వరకు నేను చదువుతాను, గమనించండి. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచిదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకుని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదై ఉండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయుడని వారితో చెప్పెను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసిరి. సమాధిని భద్రం చేయడం గురించిన ఈ ప్రస్తావన, ఆయన యూదులకు రాజు అన్న మాట నేరంగా, ఆయన మాట్లాడిన తప్పు మాటగా భావించారు, తిరస్కరించారు. అయితే దేవుడు చాలా ఉన్నతుడు, గొప్పవాడు. ఆయన ఎంతటి ఉన్నతుడు అనంటే వారికి తెలియకుండానే ఆయన పట్ల అత్యున్నతమైన కార్యాలు జరిగిస్తూ వచ్చారు. నేను వీలైతే తర్వాత వారాల్లో ఎప్పుడైనా ఆ సందర్భాలు జ్ఞాపకం చేస్తా. వాళ్ళకి తెలియకుండానే దేవుని కార్యానికి వాళ్ళందరూ ఎలా సహకారం అందించారో ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాం. సమస్య ఏంటి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని కొట్టారు, తిట్టారు, నిందించారు, దొంగ సాక్ష్యాలు పెట్టారు, చంపారు, సిలువ వేశారు, కొరడాలతో కొట్టించారు, చనిపోయాడు. ఆయన సమాధి కూడా చేయబడింది. శుక్రవారం రోజు సమాధి చేయబడింది. 6 గంటల లోపే సమాధి కార్యక్రమం జరిగిపోయింది. ఆ రాత్రి వాళ్ళు ఎవరికి నిద్ర పట్టలేదు. కలవరం, ఆందోళన, మనసు నిండా కలవరం, మనసు నిండా ఒక ఆందోళన వచ్చింది వాళ్ళకి. ఏంటి ఈ ఆందోళన? ఆయన చనిపోయాడు, ఇంతటితో మన పీడ పోయింది, మన చిక్కంతా పోయింది, ఫ్రీ అయిపోయాం. ఇక మళ్ళీ ఈ ఘోరమైన మరణాన్ని చూసిన తర్వాత ఇంకొకడు మళ్ళీ యూదులకు నేను మెస్సియానని కానీ, రాజునని కానీ, ప్రవక్తనని కానీ చెప్పి వచ్చే ధైర్యం ఎవడో చేయడు అని ధైర్యంగా గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా నిద్రపోవాలి కదా ఆ రాత్రి. కానీ నిద్రపోలేదు వాళ్ళెవరికి నిద్ర రాలేదు. శిష్యులు దుఃఖంతో ఉన్నారు, అందరూ పారిపోయారు, ఎవరికి వాళ్ళు చెదిరిపోయారు. అది ప్రవచనం, జకరియా ప్రవచనం. గొర్రెల కాపరిని కొట్టును, గొర్రెలన్నీ చెదిరిపోవును అన్నట్టుగా అందరూ చెదిరిపోయారు.
ఒక్కళ్ళు కూడా ఆయన దగ్గర నిలవబడలేదు. అలాంటి నేపథ్యంలో భయంతో దుఃఖంతో వాళ్ళందరూ దాక్కున్నారు, పారిపోయారు. అయితే శత్రువులు మనుషుల సందేహాలు తీర్చడానికి వాళ్ళే నిలబడుతున్న సంగతి వాళ్ళకి అర్థం కాలేదు. ఆయనకి వారు శత్రువులుగా మారిపోయారు. కానీ ఆయన మిత్రులు, ఆయన శిష్యులు చేయలేని గొప్ప పని వీళ్ళు ఆ తర్వాత చేయటం ప్రారంభించారు. వాళ్ళు అంటున్నారు, ఆయన గతంలో చెప్పిన మాటలన్నింటినీ వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. గతంలో చెప్పిన మాటలన్నింటినీ వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. మరణించాడు అని వాళ్ళు నమ్మారు. యూదుల్లో కానీ ఇస్లామిక్ దావా ప్రచారకులు వాళ్ళు చెప్పే ఒక థియరీ ఉంది. అదేంటంటే మూర్ఛ సిద్ధాంతం. యేసుక్రీస్తు ఏమైపోయాడంట? సిలువలో మూర్ఛపోయాడంట. ఆ దెబ్బలకి స్పృహ తప్పిపోయాడంట. వీళ్ళు తీసుకొని వచ్చి ఆ సమాధిలో పెట్టి రహస్యంగా వైద్యం చేశారంట. ఆ సమాధిలో చాలా కూల్గా ఐసీయూలో పెట్టినట్టుగా ఉండటం వల్ల మూర్ఛపోయిన వాడు కాస్త ఏమైపోయాడంట? మళ్ళీ స్పృహలోకి వచ్చాడంట. స్పృహలోకి వచ్చిన తర్వాత వెంటనే ఈ శిష్యులు ఆయన్ని తప్పించేశారంట అక్కడి నుంచి. ఆయన్ని తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ సమాధి ఒట్టిదే మూతేసి పెట్టేశారంట. ఆ కారణం చేత యేసు సమాధిలో లేడంట. అక్కడి నుంచి పారిపోయి ఒకడేమో ఇంగ్లాండ్కి వెళ్ళిపోయాడన్నాడు, ఒకడేమో చైనాకి వెళ్ళిపోయాడన్నాడు, ఇంకొకడు ఇండియాకి కాశ్మీర్కి వచ్చాడని చెప్పాడు, ఎక్కడెక్కడో మరొకడు ఆఫ్రికా కూడా పోయాడని చెప్పాడు. ఈ థియరీలు రాసుకున్నారు వాళ్ళు, రకరకాల థియరీలు రాసుకున్నారు. మరో విచిత్రం ఏంటంటే ఇంగ్లాండ్ దేశంలో కూడా యేసుక్రీస్తు సమాధి దొరికింది. ఇంగ్లాండ్ దేశంలో కూడా యేసుక్రీస్తు సమాధి దొరికింది. ఇంకొక ఆయన బహుశా 90s ఒక పుస్తకం రాశాడు. ఆయన వేదవ్యాస్ అని IAS రిటైర్డ్. ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభువారు కాశ్మీర్కి వచ్చాడు అని ఒక పెద్ద పుస్తకం రాశాడు. కాశ్మీర్లోనే చనిపోయాడని కూడా రాశాడు. ఆయన సమాధి పలానా చోట ఉందని కూడా చెప్పాడు. ఒక ఈ డిబేట్ జరుగుతుంది. ఒక డిబేట్ జరుగుతుండగా మహమ్మద్ దీదాత్తో జాష్ మక్డవెల్ అనుకుంటా, ఆయన జాష్ మక్డవెల్ ఆఫ్రికా దేశంలో ఏదో దేశంలో డిబేట్ జరుగుతున్నప్పుడు ఈ థియరీ తీసుకొచ్చారు ఆయన దగ్గరికి. యేసు అక్కడ చనిపోయాడు, ఇక్కడ చనిపోయాడు, ఇక్కడ చనిపోయాడు అంటే జాష్ మక్డవెల్ అన్నాడు, మీరు నమ్ముతున్నారా మక్డవెల్ అని అంటే, జెరూసలేములోనే సిలువ వేయబడి చనిపోయాడు అనేది నమ్ముతున్నారా? అన్ని చోట్ల ఆయన సమాధి దొరికిందంటే మీరు దేన్ని నమ్ముతున్నారంటే ఆయన అన్నాడు చమత్కారంగా, నేను అన్నీ నమ్ముతున్నాను అన్నాడంట. కాశ్మీర్లో చనిపోయింది నమ్ముతా, జెరూసలేములో చనిపోయింది నమ్ముతా, మరో చోట ఎలా నమ్ముతావు? ఎలా పాసిబుల్ అవుతుంది అని అంటే, మా దేవుడు ఏమైనా చేయగలిగిన సమర్థుడని నమ్ముతున్నాను, నీకు అభ్యంతరమా అన్నాడంట. అంటే ఇది చెప్పి ఆయన విశ్వాసాన్ని దెబ్బతీయాలని ఇన్ని రకాలుగా. వాస్తవంగా యేసు అనే పేరుతో ఆ రోజు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ రోజుకి ఉన్నారు. రక్షించబడిన తాగుబోతు యేసులు చూడట్లేదా మనం? రక్షణ కూడా లేకుండా తాగుబోతాయి ఉంటాడు. వాడి పేరేంట్రా అంటే ఏంటి? యేసు. యేసు అని అన్నంత మాత్రాన యేసైపోతాడేంటి? అందుకని కనుక ఆయన శత్రువులకి ఒకలాంటి ఆలోచన ఉంది ఆయన విషయంలో. ఏమనుంది ఆయనకి ఆయన శత్రువుల గురించి ఆయన విషయాలు అంటే, వాళ్ళు మూర్ఛ సిద్ధాంతాన్ని నమ్మలేదు. ఖచ్చితంగా ఆయన చనిపోయాడు, మాకు తెలుసు, సమాధిలో ఉన్నాడు, ఒకవేళ శిష్యులు ఏమైనా దొంగిలిస్తారేమో అనేది. మనం యోసేపు సందర్భంలో ఒక మాట చదువుతాం. ఆదికాండంలో 50వ అధ్యాయం 20వ వచనంలో దేవుని వాక్యం ఇలా ఉంటుంది. అన్నలతో మాట్లాడతాడు యోసేపు. ఆ వాక్యాన్ని చదివి మనం వర్తమానంలోకి వెళ్దాం. 50వ అధ్యాయం, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లుగా అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా
అది మేలుకే దేవుడు ఉద్దేశించెను అన్నాడు. దేవుడు దాన్ని ఎలా మార్చాడు? మేలుకు మార్చాడు. శత్రువులంతా కీడు కల్పించడానికి సిద్ధమైపోయారు. దేవుడు దానిని మేలుకరంగా మార్చేశాడు. నేను 3 తలంపులు ఈ పాఠ్యభాగంలోంచి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మొదటిది, దేవుడు వ్యతిరేకతను వాడుకుంటాడు, వ్యతిరేకతను కూడా వాడుకుంటాడు. ఎలాంటి వ్యతిరేకతనైనా కూడా కీడుని మేలుగా మార్చగలిగిన వాడు ఆయన. కనుక వ్యతిరేకతను వాడుకునే దేవుడు మన దేవుడు. 2 ఆలోచనలు చెప్తాను వ్యతిరేకతను వాడుకునే దేవుడు అన్న మాట కోసం. మొదటి ఆలోచన ఏంటంటే, వీళ్ళంతా పిలాతు దగ్గరికి వెళ్ళారు. 62వ వచనంలో చూస్తారా? మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అంటున్నారు, చదవండి. అయ్యా, ఎవరెవరు ఆయన? వంచకుడు అంటే ఏంటి? అబద్ధికుడు, మోసగాడు అని అర్థం. మోసాలు చేసేవాడు అని. ఆ మోసగాడు బ్రతికి ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచిదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. ఆయన ఎవరు? వంచన అంటే మోసం. అబద్ధాలతో కూడి మనుషుల్ని మోసం చేయడాన్ని వంచన అంటాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరని చెప్తున్నారు వాళ్ళు? ఒక మోసగాడండి. ఆ మోసగాడు బ్రతికి ఉన్న దినాల్లో ఒక మాట అన్నాడు, మాకు బాగా జ్ఞాపకం ఉంది. ఏమన్నాడంట? 3 దినములైన తర్వాత నేను లేస్తాను. 16వ అధ్యాయంలో అన్నాడుగా. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21 ఆ టైంలో పేతురు అప్పుడు అన్నాడే, ఏమని? ఇది నీకు దూరమవును గాక అంటున్న టైంలో ఆయన, నేను చంపబడతాను 3వ దినాన. చదవండి ఆ మాట. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినము లేచుట అగత్యమని, అగత్యం తప్పనిసరి అని, అగత్యం అంటే తప్పనిసరి, తప్పనిసరిగా లేస్తాను అని చెప్పాడంట. ఆ మాట ఏమంటున్నారు వీళ్ళు? మాకు జ్ఞాపకం ఉన్నది. కొన్ని విచిత్రంగా ఉంటాయి. జనాలందరూ మర్చిపోయారు ఆ మాటను, శిష్యులందరూ మర్చిపోయారు ఆ మాటను, శత్రువులు గుర్తుపెట్టుకున్నారు ఆ మాటను. ఏమని అంటున్నారు? ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఈ మాట అన్నాడు. పిలాతు దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతున్నారు వాళ్ళు, అయ్యా, ఎంత గౌరవప్రదంగా. ఎందుకంటే పిలాతుకు వీళ్ళ మీద చాలా కోపం ఉంది, పేకల వరకు ఉంది. ఏమని? ఎందుకు? యేసుని సిలువ వేయకుండా తప్పించడానికి ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా వీళ్ళు మాత్రం ఒప్పుకోట్ల. కేకలేసారు కాదు, వారి కేకలే ఏం చదువుతాం? గెలిచెను అని చదువుతాం. ఇప్పుడు న్యాయం ఉన్నప్పుడు కేకలు ఎందుకు వేయాలి? న్యాయం ఉన్నప్పుడు న్యాయాన్ని చూపెడతాం, నిరూపిస్తాం. మన వాదన సరైనది అయినప్పుడు మన వాదన జంకు లేకుండా, బెరుకు లేకుండా పెద్ద కంఠంతోనే చెప్తాం. కేకలు పెట్టనక్కర్లేదు, కాన్ఫిడెంట్గా చెప్తాం. మనం అంత కాన్ఫిడెంట్గా ఎందుకు మాట్లాడతాం? మాట్లాడేటప్పుడు మన వైపు సత్యం ఉన్నప్పుడు ఎలా మాట్లాడతాం? మనం తడుంకోం, తత్తరపడం, కాన్ఫిడెంట్గా మాట్లాడతాం. ఏది చెప్పినా కూడా చాలా డైరెక్ట్గా, ఓపెన్గా మాట్లాడతాం. ఎందుకప్పుడు ఎప్పుడు అలా మాట్లాడగలుగుతాడు ఒక మనిషి? తన వైపున న్యాయం ఉన్నప్పుడు, సత్యం ఉన్నప్పుడు. వాళ్ళు అరిచారని చదువుతాం, కేకలే గెలిచాయని చదువుతాం. సరే, ఇలా చేసి ఆయన ప్రయత్నాలు మనం చాలా విస్తారంగా మాట్లాడుకోవాల్సింది చాలా ఉండిపోయింది, ఇంకా చాలా ఉండిపోయింది. ఆయన వాళ్ళ ఎదురుగా ఒక ప్లేట్ తీసుకొని వచ్చి చేతులు కడుగుతూ ఉంటారు. ఇంట్లో కడుక్కోలే. ఎందుకు? ఓయమ్మ, పిలాతు అంతటి గవర్నర్ గారే చేతులు కడుక్కొని భయపడుతున్నాడు, ఆయన నేరం నా మీద ఉండకూడదు అంటున్నాడు, మనకెందుకు వచ్చిన గొడవరా అనుకుంటారేమో ప్రజలు అనుకున్నాడు ఆయన. కానీ వాళ్ళు ఏమంటున్నారు? ఓహో, నువ్వు ఇలా అంటున్నావా? ఈ పాపం మా మీదే అనుకుంటున్నావా? అంత సీన్ లేదు, మా మీద, మా పిల్లల మీద కూడా ఉండని. ఎంత భయం లేని స్థితికి వాళ్ళు వెళ్ళిపోయారు. ద్వేషం ఏమీ లేదు అక్కడ, కారణం ఏమీ లేదు. ఆయన అంటే కుళ్ళు భరించలేని స్థితి. ద్వేషం, అసూయ పిలాతుకి అర్థమైపోయింది. ఆయన అసూయ వలన అప్పగించారు అని. నువ్వు అలాగ ఎందుకు మాట్లాడామంటారు. మాట్లాడింది రైటే అయినా అలా ఎందుకు మాట్లాడామంటారు. ఎందుకు? అసూయ, వారవలేనితనం అంటాం చూడండి మన భాషలో. ఈ పదం బాగా మనకు అర్థమవుతుంది కదా.
ఏం తనం అది? ఓర్వలేని తనం అంటాం. అందుకని ఆయన విషయంలో ఈయన యందు నాకు ఏ దోషము కనపడలేదు అన్నాడు. 3 సార్లు ఆయన అన్నమాట ఏంటంటే, మరణమునకు తగిన దోషం ఇతనిలో నాకు ఏది, లోకసువార్తలో చదువుతాం, మరణమునకు తగిన దోషం ఇది. అందుకని బలవంతంగా ఈయన చేత సిలువ వేపించారు కాబట్టి పిలాతుకు వీళ్ళ మీద కోపం ఉంది. అందుకని ఎంత రిక్వెస్ట్ చేస్తున్నారంటే వెళ్ళి 62లో మళ్ళీ చూద్దాం. అయ్యా అంటున్నాడు, 63లో కదా, అయ్యా ఆ వంచకుడు. మనుషులు ఎలా మాట్లాడుతున్నారు చూడండి. యేసుక్రీస్తు ఎవరంట అక్కడ? వంచకుడు అంట. పిలాతు ఎవరంట ఇప్పుడు? అయ్యా అంట. ఈయనేమో గౌరవప్రదమైన వాడు, ఈయనేమో ఒక మోసగాడు. మనుషులు యేసుక్రీస్తుకి ఇచ్చిన బిరుదు చూడండి ఇక్కడ. ఒక లోకాధికారికి ఇచ్చిన గౌరవం చూడండి ఇక్కడ. లోకాధికారి ఓ పాస్టర్ గారు చెప్పి బాధపడ్డాడు. ఈయన వాక్యం చెప్తున్నాడు, ప్రసంగిస్తున్నాడు. గెలిచిన సర్పంచ్ వచ్చాడంట. కొత్తగా గెలిచారు ఆ సమయంలో, ఎలక్షన్స్ జరిగినాయి. మొన్న తెలంగాణలో జరిగిన ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్. ఆయన వచ్చాడని సంఘ పెద్దలు ఏమన్నారంట, ఆపు ప్రసంగం ఆపు, సర్పంచ్ వచ్చాడు, నువ్వు వాక్యం ఆపేసేయి, ఆయన ఒక 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాడు. మరి గెలిచిన తర్వాతనో లేకపోతే ముందో క్యాన్వసింగ్కి వచ్చినప్పుడేమో బహుశా ఆ పాప ఆయన మాట్లాడతాడండి. పాప మీద పక్కకి లాగేసి ఆయన్ని స్టేజ్ మీదకి ఎక్కించి ఆయన ఒక 20 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోయాడంట. ఈయన ప్రసంగం ఎక్కడ ఆపాడో మళ్ళీ అక్కడ మొదలు పెట్టాలనుకుంటే ఈ జనమంతా ఆయన వెనక్కి వెళ్ళిపోయారంట. ఎవరికి చెప్తాడు ప్రసంగమేక? ఆయన అంటున్నాడు, అన్న నా ప్రసంగమే మర్చిపోయినా, నేను ఏం మొదలుపెట్టి ఏం ముగించాలి, అసలు ఎక్కడి వరకు చెప్పానో కూడా నేను మర్చిపోయాను. మనుషులు దేవుడికిచ్చే విలువ, మనుషులకిచ్చే విలువ ఎంత వ్యత్యాసంగా ఉందో చూడు, మొత్తం వెళ్ళిపోయారన్న. మరి పెద్ద మనుషులన్నా ఉంటారు, వాళ్ళే వెళ్ళారన్న, వాళ్ళని చూసి వీళ్ళు వెళ్ళారంట. వాళ్ళే వెళ్ళారు మొదట ఆయన వెనకాల పడి, తర్వాత మిగతా వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళినప్పుడు మనకేంటి అని అనుకున్నాం. 12 మంది మిగిలామన్నా. 90 మంది కూర్చోవలసిన ఆరాధనలో 12 మంది మిగిలాము. ఆ 12 మందిలో మా భార్య బిడ్డ ఉండటం వల్ల సరిపోయింది, 10 మంది మాత్రమే మిగిలారని ఎంత దుఃఖపడ్డాడో ఆ దైవజనుడు. మనుషులకిచ్చే విలువ ఎలా ఉంటుందో, దేవుడికిచ్చే విలువ ఎలా ఉంటుందో ఆ కంపారిజన్ కూడా అసలు సరిపోనట్టుగా ఉంది. దేవుడికి చాలా స్వల్పమైన స్థానం ఈరోజు మనుషులు ఇచ్చేది. వీళ్ళు అంటున్నారు ఆయనేమో మోసం చేశాడంట, మోసగాడంట. మనుషులకి స్వస్థపరచటం, లేకపోతే రోగాలను బాగు చేయటం, చచ్చిపోయిన వాళ్ళని లేపటం, ఆహారం పెట్టడం, ఇవి మోసాలా? ఆయన్ని ఆ దృష్టితోనే ఆ రోజు వాళ్ళు చూశారు. ఆయన్ని ఒక అబద్ధికుడు అంటున్నారు, మోసగాడు అంటున్నారు. సరే, ఒక అబద్ధికుని మాట ఎవరు నమ్మమన్నారు మిమ్మల్ని? ఆ వంచకుడు బ్రతికి ఉన్నప్పుడు చెప్పాడంట, ఏమని? 3 దినముల తర్వాత నేను లేస్తాను అని. ముందే మోసగాడు, ఒరే వాడు చాని చెప్పాడు రా మోసగాడు, వాడి మాట ఏమని నమ్ముతారు, ఊరుకో అనాలి కదా వీళ్ళందరూ. ఒకళ్ళనొకళ్ళు కూడా అనుకోవాలి కదా. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి అంటున్నారు, అయ్యా ఆ అబద్ధికుడు బ్రతుకున్న దినాల్లో ఒక మాట చెప్పాడు, 3వ దినాన్న లేస్తానన్నాడు, అది మాకు జ్ఞాపకం ఉంది కాబట్టి సమాధిని కట్టుదిట్టం చేయాలండి అని అడగటానికి వెళ్ళారు. అంటే వాళ్ళకి తెలుసండి. ఏం తెలుసు వాళ్ళకు? ఆయన మోసగాడు కాదు, ఆయన నిజాయితీపరుడే, ఆయన యథార్థవంతుడే, ఆయన మాటలో నిజాయితీ ఉంది, ఆయన పనుల్లో సత్యం ఉంది, ఆయన బోధలో నీతి ఉంది అన్న విషయం వాళ్ళందరికీ తెలుసు. తెలిసినా ఆ ఓర్వలేని స్థితి, పూర్తిగా ఎప్పటికీ ఆయన పేరు ఈ భూమి మీద వినపడకూడదు, ఆయన పేరు ఈ భూమి మీద ఎవరు మాట్లాడకూడదు, ఈ భావనలోకి వాళ్ళు వచ్చారు. ప్రభు వంచకుడు, పిలాతు గౌరవనీయమైన అయ్యా అన్నాడు. శత్రువులు మర్చిపోయిన ప్రజలందరికీ మళ్ళీ గుర్తు చేస్తున్నారు, ఏమని? తిరిగి లేస్తానన్నాడు. గుర్తుపెట్టుకోండి, మీరు మర్చిపోయారేమో, మేము మర్చిపోలేదు. ఆయన బోధల్లో చెప్పాడు, నేను తిరిగి లేస్తానని చెప్పాడు. అందుకే అన్నాను, ప్రజలు మర్చిపోయారు, శిష్యులు మర్చిపోయారు, కానీ శత్రువులు మర్చిపోయిన వాళ్ళకు గుర్తు చేస్తున్నారు. ఆయన లేస్తానన్నాడు. ఇప్పుడు సజీవుడిగా ఉన్నప్పుడు చెప్పింది చనిపోయాక ఎలా నెరవేర్చగలుగుతాడు ఒక మనిషి? బ్రతుకున్నప్పుడు అన్నాడంట, ఆయన సజీవంగా ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు, నీ 3వ దినాన్ని లేస్తాను అని. లేస్తాడేమోనని ఇప్పుడు వీళ్ళ భయం. బ్రతుకున్నప్పుడు చెప్పిన మాట చనిపోయాక ఎలా నెరవేర్చగలుగుతాడు ఒక మనిషి? నెరవేరుస్తాడా చనిపోయిన తర్వాత? సాధ్యం కాదు కదా, ఆయన తిరిగి వచ్చి చేయలేడు కదా.
అయితే అది మనుషులకు సాధ్యం కాదు, కానీ ఆయన దేవాది దేవుడు కనుక సాధ్యమైంది. ఒకసారి ఆలోచించుదాం. బహుశా ఇలా అనుకుంటే 39 కంటే ఎక్కువ కొరడా దెబ్బలు కొట్టారని నా ఆలోచన. ఎందుకు అనంటే ఒకవేళ కొరడా దెబ్బలు 39 కొట్టినా మళ్ళీ ఎవరు కొట్టకూడదు, కానీ ఆయన వీపులో గుద్దారు, జ్ఞాపకం ఉందా మీకు? ముఖం మీద ముసుగు వేసి వెనక్కి వచ్చి ఒకడు గుద్ది ఏమన్నాడు? నిన్ను గుద్దింది ఎవరో చెప్పు, ప్రవచించు, నువ్వు ప్రవక్తం అన్నారు కదా అని అన్నారు. అంటే ఎక్కువ దెబ్బలే కొట్టారు ఆయన. ఆ రకంగా కొరడాతో కొట్టారు, ఉమ్మి వేశారు, వెంట్రుకలు పీకారు, తల మీద ముళ్ళు గుచ్చారు, సిలువ మోయించారు. దాదాపుగా 6 గంటలు, ఉదయం 9 గంటలకు సిలువ వేస్తే 3 గంటలకు ఆయన చనిపోయాడని చదువుతాం. 6 గంటలు సిలువ మీద ఆయన వేలాడుతూనే ఉన్నాడు. తలపై ముళ్ళు గుచ్చి ఒళ్ళంతా గాయాలైపోతే ఆయన శరీరం అంతా ఈ రసాయనాలు పూసి మళ్ళీ ఆ లేయర్ బై లేయర్ ఆ లెనిన్ కాటన్ చుడుతూ వచ్చారు. ఇలా ఉన్న తర్వాత బహుశా 36 గంటలు సమాధిలో ఉంటాడు ఆయన. నెక్స్ట్ సమాధిలో ఉండబోతున్నాడు, లేకపోతే ఉన్నాడు అనుకుందాం. ఇంకా ఎందుకు భయం? ఏమన్నా చిన్న ఊపిరింటి చచ్చిపోతాడు. ఈ పనులన్నింటికి చనిపోతాడు. ఎందుకు? ఆ రసాయనాలు పూసి ఆ గుడ్డ చుడితే సుత్తితో కొట్టినా కూడా పగలనట్టుగా మారిపోద్ది, అది గట్టిగా మారిపోద్ది అనమాట. కొంచెం ఊపిరి ఉన్నవాడు ఏమైపోతాడు? ఆ కొద్దిసేపటికి అది చుట్టిన తర్వాత ఊపిరాడికి ఆ మాత్రం కూడా చనిపోతాడు. ఇప్పుడు వీళ్ళకి భయం ఎందుకు? అయినా సరే వీళ్ళ ఆలోచన భయం. ఎందుకు భయం తెలుసా వీళ్ళకి? పునరుద్ధాన శక్తికి భయం. అంతకుముందు చనిపోయిన వాళ్ళను కూడా ఆయన లేపాడు. ఈయన ఏమైనా చేయగల సమర్థుడు, కానీ చేయకూడదు. ఎందుకంటే మా స్వార్థం నెరవేరాలి, మా కోరిక నెరవేరాలి, మా ఆశ జరగాలి, మేమే మా స్థానాలను కాపాడుకోవాలి. ఆయన లేస్తే పునరుద్ధానుడు అన్న విషయం బయటికి పొక్కితే అదంత బాగోదు. కాబట్టి లేవకుండా ఆపుదాం. ఏమి లేవకుండా, పునరుద్ధానం అవ్వకుండా ఆపుదాం. ఈ భావన వాళ్ళకి కలిగింది. 64వ వచనం గురించి ఇలా చదువుతాం. శిష్యులు వచ్చి ఆయన చదవమా. కాబట్టి 3వ దినము వరకు భద్రము చేయని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదయ్యుండునని చెప్పిరి అని చెప్తున్నారు. శిష్యులకు వీళ్ళు భయపడే అవకాశం ఉందా ఎక్కడైనా? శిష్యులందరూ పారిపోయారు కదా. వాళ్ళు అంత ధైర్యంగా వచ్చి సమాధిని బద్దలు కొట్టేసి ఆ పెద్దరాయి దొర్లించేసి లోపల ఉన్న ప్రభువుని ఎత్తుకొని పోయేంత ధైర్యం చేస్తారా? దొరికితే మళ్ళీ వాళ్ళకు కూడా సిలువేగా. ఒకవేళ అదే జరిగితే, అలాంటి పని చేస్తే మళ్ళీ వీళ్ళకి సిలువేగా. ఆ విషయం తెలిసి ఇప్పుడు నేను యేసుతో ఉన్నావా, నువ్వు ఉన్నావు కదా అని పేతురుతో అంటే అమ్మమ్మమ్మ లేదు అని ఒట్టు పెట్టుకొని తనను తాను శపించుకోవడం మొదలుపెట్టిన పేతురు లాంటి వాళ్ళు మిగతా వాళ్ళందరూ పారిపోయారు. ఎంత భయంతో పారిపోయారు అని అంటే వాళ్ళ స్థితి ఆనాడు వాళ్ళు కలిగి ఉన్న భయానికి ఒక ఉదాహరణ నేను గతంలో జ్ఞాపకం చేసినట్టున్న మార్క్స్ వార్త 14వ అధ్యాయం 50, 51, 52. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయిరి. తన దిగంబర శరీరం మీద నారబట్ట వేసుకొని ఉన్న ఒక పడుచు, దిగంబర దేహం మీద జస్ట్ పైన ఒక నారబట్ట వేసుకున్నాడంట. ఒక పడుచువాడు ఆయన వెంట వెళుచుండగా వారు అతని వెనక నుంచి జస్ట్ అట్లా కాలర పట్టుకున్నాడంట. ఆ నారబట్ట విడిచి దిగంబర దేహంతో పారిపోయాడంట. ప్రాణం బ్రతుకుంటే చాలు, పరువు గిరి అక్కర్లేదని బట్టలు లేకుండా పారిపోయాడంట. అంటే వాళ్ళు ఎంత భయంతో ఉన్నారో ఆ రోజు ఒకసారి ఊహించుకోండి. మీరు వాళ్ళు ఎంత భయంతో ఉన్నారో ఊహించుకోండి. ఆ తర్వాత కూడా పెంతెకోస్తు దినానికి ముందు కూడా శిష్యులందరూ ఎక్కడ దాక్కున్నారు? పెంతెకోస్తు దినం అయిపోయిన తర్వాత కూడా పేతురుని, యాకోబుని అరెస్ట్ చేసిన రాత్రి అపోస్తల కార్యగ్రంథం 12వ అధ్యాయంలో వాళ్ళందరూ దాక్కున్నారని చదువుతామా? ఒక పాప వచ్చి పేతురు డోరు కొడుతున్నాడంటే వాళ్ళు ఏమన్నారు? జ్ఞాపకం లేదా? నీకు పిచ్చి, పేతురు లేదు, ఏమి లేడు అన్నారు. నువ్వు ఊహించుకుంటున్నావేమో. భయంతో డోరు కూడా తీలా. ఆ పాప చెబుతుంది పేతురు వచ్చి డోరు కొడుతున్నాడని ఒక పాప చెబుతుంది. అందరు కలిసి దాక్కున్నారు, తలుపులు వేసుకున్నారు. అబ్బా ఏంటంట? నువ్వు పిచ్చిదానివి, నువ్వు నమ్ముతున్నావా? మేమైతే నమ్మట్లా పేతురు వచ్చాడని. సంఖ్యలతో బంధించబడి ఉన్నాడు పేతురు లోపల.
నువ్వు ఎలా అనుకుంటున్నావు పేతురు వచ్చాడని పిచ్చిదానా, నోరు మూసుకో, ఇప్పుడు డోర్ తీస్తే బయట ఉన్నాడు ఎవడు మన అందరిని లోపలికి వచ్చి చంపుతాడేమో. ఇంత భయంతో ఉన్నవాళ్ళు శరీరాన్ని దొంగిలించే అవకాశం ఉందా అని అడుగుతున్నాను నేను మిమ్మల్ని. ఇంత భయంతో ఉన్నవాళ్ళు శరీరాన్ని దొంగిలించగలరా అసలు వాళ్ళు? కానీ వాళ్ళు దొంగిలిస్తారనేమి వీళ్ళకి ఏం లేదు. వాళ్ళందరూ పారిపోయినట్టు వీళ్ళకి తెలుసు, వాళ్ళంతా భయంతో ఉన్నట్టుగా కూడా వీళ్ళకి తెలుసు. అయితే వీళ్ళు అంటున్నారు భయపడింది పునరుద్ధాన శక్తికి అంటున్నాం మనం. వాళ్ళు ఒక పదాన్ని వాడారు, మొదటి వంచెన కడపటి వంచెన. 64 చివరిలో ఉందో చూడండి. మొదటి వంచెన ఏంటి, కడపటి వంచెన ఏంటి? 2 వంచెనలు. మొదటి వంచెన ఒకటి జరిగిపోయిందంట, ఒక అబద్ధం చెప్పాడంట ఆయన. ఇప్పుడు రెండో అబద్ధం శిష్యులు చెప్తారేమో ఆయన గురించి. ఏం చెప్పాడు? మొదటి అబద్ధం యేసుక్రీస్తు ఏమైనా అబద్ధం చెప్పాడా ఇప్పుడైనా? ఆయన నోట ఏ కపటము లేదు అని యెషయా చెప్తున్నాడు. పేతురు చెప్పాడు, యేసే చెప్పాడు 8వ అధ్యాయం యోహాను సువార్తలో, నాలో దోషమున్నదని మీలో ఎవరు స్థాపిస్తారు? ఎవరండి? ఎవరైనా వచ్చి నాలో పాపం ఉందని. 8 యోహాను 46 చదవనక్కర్లేదు. అలాంటి స్థితిలో యేసుక్రీస్తు ప్రభు వారిని అంటారు, మొదటి వంచెన ఒకటి ఉంది, కడపటి వంచెన ఒకటి ఉంది అని చెప్పాడు. మొదటి వంచెన ఏంటంటే ఆయన నేను మెస్సియా అని అన్నాడండి, అది వంచెనంట, అది మోసం అంట. నేను మెస్సియా అని అన్నాడు, అది మోసం. రెండవది ఆయన బోధలు చాలామంది నమ్మారు, అది మోసం. మొదట ఆయన బోధలన్నీ మోసమే, ఆయన తనను తాను మెస్సియాను దేవుని కుమారుడిని అని చెప్పుకున్నది కూడా మోసమే వాళ్ళ దృష్టిలో. కాబట్టి ఆ నేరం కిందే ఆయన సిలువ వేశాం కదా. మళ్ళీ రెండో వంచెన ఇంకెక్కువైపోద్ది, శిష్యులు వచ్చి ఆయన పునరుద్ధానుడయ్యాడని చెప్తారు. కాబట్టి మాకు అది చాలా భయంగా ఉందండి అని చెప్పారు. ప్రజలతో చెబుతారేమో అనే భయం మాలో కలుగుతుంది అని చెప్తున్నారు. ఆయన దేహం సామూహిక నేరస్తులతో పాటు పడేసినట్లయితే వీళ్ళకి ఆ భయం ఉండేది కాదు. భద్రం చేయబడిన కారణం చేత, ఆయన దేహాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరిచిన కారణం చేత వీళ్ళకి ఆ భయం చుట్టుకుంది, భయం స్టార్ట్ అయిపోయింది. ఏమని భయం స్టార్ట్ అయిపోయింది అని అంటే, ఒకవేళ ఆ దేహం కనుక వీళ్ళు ఎత్తుకొని పోవటం అని అంటున్నారు, కానీ ఎత్తుకొని పోయేంత సీన్ శిష్యులకు లేదని వీళ్ళకి కూడా తెలుసు. ఒకవేళ లేస్తే వీళ్ళు ఎంత క్రూరానికి దిగజారారు అని అంటే, దేవుని శక్తిని కూడా ఆపాలి అనే ఆలోచన, దేవుని శక్తిని కూడా అడ్డుకోవాలి అనే ఆలోచన. విశ్రాంతి దినాన్న శుక్రవారం సిలువ వేయబడ్డాడు ప్రభువారు. శనివారం యూదుడు ఏం చేస్తాడు? అది విశ్రాంతి దినం కనుక ఏం చేస్తాడు? అతడు విశ్రాంతి తీసుకుంటాడు, ఇంట్లోనే ఉంటాడు, ఎక్కడికి పోడు. వీళ్ళు విశ్రాంతి దినాన్ని కూడా ఉల్లంఘించి ఎంత భయపడుతున్నారో చూడండి. ఎంత చనిపోయిన వాడికి భయపడుతున్నారు వీళ్ళు. చనిపోయిన వాడికి ఇంత భయపడుతున్నారు అని అంటే, బైబిల్ వీళ్ళ గురించి గతంలో ఏమి నమోదు చేయలేదు, కానీ ఆయన బ్రతుకున్నప్పుడు ఇంకెంత భయపడ్డారో ఆలోచించండి ఒకసారి. అందుకని ఆయన మీద వీళ్ళకి ద్వేషం. ఎవరి గురించి అయితే భయపడతామో, ఎవరు మనకంటే బెటర్గా ఉంటాడు అనే ఆలోచన మనలో కలుగుతుందో వాళ్ళని ద్వేషిస్తూ ఉంటాడు సాధారణంగా మనిషి. అందుకనే ఆయన ఏమన్నాడు? పరిసయ్యుల కంటే అధికారం గల వాని వలె బోధించాడు అనే మాటను మనం చదువుతాం. ఆయన బోధ అయితే అయింది, లేకపోతే లేదనేలాగా బోధ చేయలేదు. చాలా స్ట్రాంగ్గా ఆయన బోధించడం ప్రారంభించాడు, చాలా స్ట్రాంగ్గా. ఎంత ఆందోళనతో ఉన్నారంటే, విశ్రాంతి దినాన్న పిలాతు దగ్గరికి వెళ్ళే అంత తెగింపు. అంటే విశ్రాంతి దినాన్ని వాళ్ళు ఉల్లంఘించి అధికారి దగ్గరికి వెళ్ళారు. విశ్రాంతి దినాన్ని పూర్తిగా ఉల్లంఘించి అధికారి దగ్గరికి వెళ్ళారు. సరే, విషయాన్ని అడిగారు. అయినా చనిపోయిన వాడి మీద ఇంకా ద్వేషం తగ్గలేదు, క్రూరత్వాన్ని ప్రదర్శించడం ప్రారంభించారు. ఈ సమయం ఇదంతా వ్యతిరేకతను దేవుడు వాడుకుంటున్నాడు అని ఎందుకు అంటున్నాను అనంటే, సమాధికి ఇలాంటి భద్రత కల్పించటం అనేది ఏదైతే ఉందో, వీళ్ళు పడుతున్న ఆందోళన ఏదైతే ఉందో, మరిచిపోయిన శిష్యులకి, మరిచిపోయిన పిలాతుకు, మరిచిపోయిన సాధారణ ప్రజలకు వీళ్ళు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నారు. ఏమని? సరే, వంచకుడు అంటే అన్నారులే, వంచకుడో కాదు ప్రజలకు తెలుసు. ప్రజలకు మేలు చేశాడో, అన్నం పెట్టారో, ఈయన సున్నం పెట్టాడో, మన్ను పెట్టాడో ప్రజలకు తెలుసు, తిన్న వాళ్ళకి తెలుసు. స్వస్థపరిచాడో, శపించాడో పొందుకున్న ప్రజలకు తెలుసు. మేలు కోసం గద్దించాడో, కీడు కోసం గద్దించాడో ప్రజలకు తెలుసు. కనుక వీళ్ళు ఏమంటున్నారు? వంచకుడు అని అన్నప్పటికీ కూడా వీళ్ళే ఒక సువార్త చెప్తున్నారు. ఏమని? ఆయన 3వ దినాన్ని ఏం చేస్తానన్నాడంట? లేస్తానని అన్నాడండి అని వీళ్ళే చెప్తున్నారు. మళ్ళీ
మూడవ దినాన్న లేస్తానన్నాడండి. చాలాసార్లు విరోధులు కూడా మంచి చేస్తూ ఉంటారు. నా దగ్గర ఒక లెటర్ ఉంది. నేను మనోళ్ళు కొంతమంది చూశారు ఆ లెటర్ని. ఒక ఆయన నన్ను ద్వేషించి ఆ ద్వేషం తీర్చుకోవటం చేతగాక ద్వేషించి 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 ఎటువైపు నుంచి నా మీద నిందించాలో, నా బోధలో ప్రసంగాల్లో ఎలా నేను కౌంటర్ చేసుకోగలను. నేను బోధించిన బోధని, నేను మాట్లాడిన ప్రతి వర్డ్ని, నేను ఏది మాట్లాడినా వాక్యం చూపెడతా. మీరు నన్ను కౌంటర్ చేయండి, నేను తిరిగి నేను ఎన్కౌంటర్ చేసుకుంటా. నేను ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేసుకుంటా. నేను వాక్యంతో నిరూపించుకోగలుగుతా. మీరు ఎవరైనా ఎక్కడోళ్ళైనా లైవ్లో ఉన్నవాళ్ళైనా నా బోధని ఇదేంటి ఈ మాట అన్నాడేంటి, ఆ మాటకి నేను వాక్యం చూపించుకుంటా. మనకు అరగని ముక్కలో భోజనాలు ఏమైనా వచ్చినాయనుకో, అది మీకు అరగదేమో, అరిగే వాళ్ళకి అరుగుతుందిగా. అందరికి అరుగుతుంది ఏంటి? అన్ని భోజనాలు అరుగుతాయా? అరగవు కదా. అన్ని భోజనాలు అందరికి అరగవు పాపం. కనుక కొంతమందికి ఆ చికెన్ ముక్కలో కాకరకాయ ముక్కలాగా కనపడుతుంది, ఇంకొంతమందికి అది పచ్చి కాకరకాయ ముక్కలాగే అనిపిస్తుంది. అది వాక్యం కాబట్టి నేను మాట్లాడుతున్నా. అది వాక్యం అవునో కాదో వాళ్ళకేం తెలుస్తుంది? అరగని వాళ్ళకి అది వాక్యం కాదనుకుంటారు. సరే, ఆయనకి అలాగే ఉంది, వారవలేక. ఆయన ఎందుకు వారవట్లేదంటే సంఘాన్ని మొత్తాన్ని తీసుకుని పాపం కరెక్ట్గా ఎదురుగున్న బిల్డింగ్లో పెట్టాడు. ఇక్కడికి ఎవరు రావట్లా. ఆ బోధకుడి ప్రభావానికి భయపడి 3 నెలలు పాపం తాళం వేసి ఉంచారు మందిరానికి. అప్పుడు మమ్మల్ని పంపించారు ఎమ్మెల్యే గారు. మేము వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళు అలాగే సంఘం పెరుగుతూ ఉండగా వారవలేకపోతున్నాడు ఆయన. నేను మూసింది మళ్ళీ ఈయన తెరిచాడు, మళ్ళీ ఆరాధనలు జరుగుతున్నాయి. ఇలా జరగకూడదు. జరగకుండా ఉంటే నా విలువ తెలుస్తుంది. ఇమ్మానుయేల్ గారికి, హెన్రీ గారికి, వాళ్ళకి అది ఇంకా మూతపడి ఉంటే నా విలువ తెలుస్తుందని ఆయన ఆశపడ్డాడు పాపం. కానీ అది జరగకపోయేసరికి ద్వేషం ఏ స్థాయికి వెళ్ళాడో ఒక లెటర్ రాశాడు అనమాట. లెటర్ రాసి A4 సైజ్ దాన్ని టైప్ చేయించి, మళ్ళీ చూడు ఎంత ఖర్చు వేస్ట్ ఇదంతా, టైప్ చేయించి ఎన్ని చర్చిలు ఉంటాయో ఊర్లో అన్ని చర్చిలకి పంపించేశాడు అనమాట, నన్ను అవమానపరచడానికి. చాలా దుఃఖపడ్డాం మేము, బాగా బాధపడ్డాం. చాలా జాగ్రత్తగా పాయింట్ టు పాయింట్ నేను కూడా ఏమన్నానంటే, సరే కౌంటర్ రాద్దాం, మనం కూడా మనం పంచుదామని అనుకున్నాం. రాశా. కానీ దేవుని ఆత్మ గద్దిస్తాడుగా, వాడు చేసిన పని మనం ఎందుకు చేయాలి? ఒక మనిషి వ్యక్తిత్వాన్ని బజార్కి ఈడ్చకూడదు. మనం రాస్తే వేరే ఉంటుంది. రైటింగ్ స్కిల్ అందరికి ఒకలాగా ఉండదు. మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు. కొంతమంది ఒక విషయాన్ని కనీసం నవ్వే విషయమైనా ఒకళ్ళు చెబితే ఒకలా ఉంటుంది, మరొకళ్ళు చెబితే మరొకలా ఉంటుంది. చిన్న విషయం కూడా ఒకళ్ళు దాన్ని ఒక ప్రత్యేక దృక్పథంలో చెప్పడం. రైటింగ్ స్కిల్ కూడా కొంతమందికి ఉంటుంది. నేను రాస్తా, నాకు తెలుసు రాయటం. చాలా చక్కగా రాసిన తర్వాత దేవుని ఆత్మ నన్ను చాలా గద్దించాడు. చాలా గద్దిస్తే నేను పశ్చాత్తాపడి దీన్ని వదిలేస్తానులే ప్రభా, నేను ప్రింట్ చేయనులే అని అనుకున్నాను. దాంట్లో ఒక పాయింట్, 2-3 పాయింట్లు ఆయన ఏమని రాశాడంటే, శత్రువులు మనకు చేసే మేలు చెప్తున్నా. ఆయన చేసిన దాంట్లో సూర్యంకి చాలా వాక్యం తెలుసు, కీడా మేలా, ఎందుకు బాధపడాలి, ఎందుకు దుఃఖపడాలి? ఆయన రాస్తున్నాడు ఒక పాయింట్, సూర్యంకి చాలా వాక్యం తెలుసు, చాలా జ్ఞానం ఉంది అని. అది కూడా ద్వేషించడానికి ఆయన రాసుకున్నాడు. ఏమని రాస్తాడు కింద మళ్ళీ, అది ఆయన సొంత జ్ఞానం కాదు, బాగా పుస్తకాలు చదవటం వల్ల సంపాదించుకున్న జ్ఞానం అన్నాడు. ఇంకొకటి చేర్చాడు నా గురించి మంచి మాట. నేనేం చేస్తానంట? చదువుతానంట. చదవటం మేలా కీడా? చదివితే నాలెడ్జ్ ఇంప్రూవ్ అయితే చెడిపోద్దా? ఫస్ట్ జ్ఞానం ఉందన్నాడు, అబ్బా భలే బాగుందిలే అని. రెండోది ఏంటంటే, బాగా చదువుతాడు వీడు, రాత్రి పగలు చదివి జ్ఞానం ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు, ఇది వీడి జ్ఞానం కాదంటే, పుట్టుకుతోనే అందరు పాస్టర్లు అయిపోతారా? ఇంకా నయ్యం అంగీ కూడా వేసుకొని పుడతారనిలే. మెయిన్ లైన్ చర్చి పాస్టర్లు కనుక అంగీ వేసుకుంటారు చూడు, అంగీ వేసుకొని పుడతారనిలే. పోలీసులు అంతా పోలీసు డ్రెస్తోనే పుడుతున్నారేంటి? వాడు పోలీసు అయితే నేను కూడా వాడికి తెలియదు కదా. ప్రాక్టీస్ ఏదైనా అంటే కొన్ని మనల్ని ద్వేషిస్తూనే వాళ్ళు మన మీద చెప్పే వాటిల్లో కూడా ఎలా ఉంటుందంటే, సరిగ్గా దాన్ని మనం పోస్ట్ మార్టం చేసి చూసుకుంటే బాధపడినక్కర్లా, జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటే దేవుడు వాటిని మనకు మేలుకరంగా. అందుకే నేను ఆదికాండం 50:20 చదివించాను చూడండి. ఫస్ట్ యోసేపు అంటున్నాడు అన్నలతో, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుతున్నట్టుగా దేవుడు దాన్ని ఎలా మార్చాడు? మేలుకే మార్చాడు. ఖచ్చితంగా నువ్వు నమ్మిన దేవుడు నీ జీవితంలోనైనా ఆయన చరిత్రలో జరిగిన సంఘటనలోనైనా
నెగిటివ్ని పాజిటివ్గా మార్చగలిగిన సమర్థుడు ఆయన, వ్యతిరేకతను సానుకూలంగా మార్చగలిగిన సమర్థుడు ఆయన. మన చుట్టూ అంతా వ్యతిరేకత ఉన్నా సరే ఆ వ్యతిరేకతలో కూడా దేవుడు మనకు అనుకూలతను కలగజేయగలిగిన సమర్థుడు. అయినా వాళ్ళకి ద్వేషం తగ్గలేదు. రెండో పాయింట్కి మనం ఆలోచించేద్దాం. 64 నుంచి 66 వచనాల్లో ఉన్న విషయం ఆలోచన చేస్తాం. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. వీళ్ళే అంటున్నారు ఆయనకి, ఇలాంటి ఆజ్ఞ ఇవ్వు అని అడుగుతున్నారు. శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకుని పోయి మృతుల్లోంచి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదైండునని అని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పాను. ఒకవేళ సమాధిని అంత భద్రం చేయకపోయినట్లయితే నిజానికి ఈ ప్రచారం ఇంకా ప్రచారంలోనే ఉండేది. ఏది, వాళ్ళు తర్వాత ప్రచారం చేస్తారు. 28వ అధ్యాయంలో మేము నిద్రపోతున్నప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఆయన్ని ఎత్తుకుని పోయారు అన్నారు కదా. ఇంత భద్రత ఉన్నప్పుడుగా కూడా ప్రభు తిరిగి పునరుద్ధానుడు అవటం అనేది వాళ్ళు ఆ పునరుద్ధాన ప్రభావానికి ఇంకొంత శక్తిని సమకూర్చినట్లుగా అనిపించట్లేదు మనకు. ఇప్పుడు మామూలుగా లేచాడు అన్నదానికిను పెద్ద బండరాయి దొర్లించి ముద్రలేసి సీలేసి ఇంత చేసే, సీల్ ఎలా వేస్తారు? ఇప్పుడు మీ సీల్డ్ కవర్లు వస్తాయి కదా, గవర్నమెంట్ ఆఫీసు నుంచి వచ్చే ఇలాంటివి ఏంటంటే లక్క ఉంటుంది కదా, ఫస్ట్ దారంతోనో తాడుతోనే కట్టి ఒకలాంటి దారం ఉంటుంది, మైనం దారం ఉంటుంది. ఆ దారంతో కట్టిన తర్వాత మైనం కరిగించి ఆ ముడి దగ్గర పోసి సీలేస్తారు. దాన్ని ఎవరు తీయలేరు కదా. మళ్ళీ ఆ సీల్ మన దగ్గర ఉండదుగా, గవర్నమెంట్ సీల్ ఉండదుగా మన దగ్గర. ఆ సీల్ తీయింది కూడా అర్థమవుతుంది కదా. అంత పకడ్బందీగా చేసినా కూడా సీలు లేదు, ముద్ర లేదు, గొలుసులు లేవు. దానికి కూడా ఏమో గొలుసులు కట్టి ఉండాలిగా. ఆ సమాధి చుట్టూ ఏదో కట్టకపోతే సీల్ దేని మీద వేస్తారు వాళ్ళు? సాధారణంగా 4 వైపుల నుంచి వచ్చిన దారం ఒక దగ్గర ముడేసిన తర్వాత దాని మీద లక్క కరిగించి పోసి సీలు వేస్తారు సాధారణంగా. అక్కడైనా వాళ్ళు అదే చేయాలి, అలాంటిదే చేయాలి, లక్కే చేయాలి. మైనం ఆగదు, మైనం ఎండకు కూడా కరిగిపోద్ది. ఇంకా లక్క అయితే కొంచెం గట్టిగా ఉంటుంది, నిప్పు తగిలితేనే మాత్రమే కరుగుతుంది. దాని మీద సీలు వేయాలి. మరి తాళ్ళు కట్టారా, గొలుసులు కట్టారా, ఏదో కట్టకపోతే సీలు దేని మీద వేస్తారు? ఒకటి బండ మీద వేసిపోతారు. ఆ సీలు కాదు కదా, తీయటానికి వీలు లేకుండా ఉండేలాగా కట్టి ఉండాలి. అక్కడ సీలు వేశారు అంటేనే. ముందు పెద్ద బండరాయి ఒకటి దొర్లించి దానికి అడ్డంగా పెట్టారు. అరిమత యోసేపు వాళ్లే పెట్టారు. ఇప్పుడు అధికారపూర్వకంగా సమాధిని భద్రపరుస్తూ ఉన్నారు వీళ్ళు. ఈ భద్రపరిచే దాంట్లో మనం 2 ఆలోచనలు చేయొచ్చు. వీళ్ళు ఏమంటున్నారంటే, మీ దగ్గర కూడా ఉన్నారు కదా టెంపుల్ పోలీసులు, దేవాలయాన్ని కాపులా కాసేవాళ్ళు మీ దగ్గర కూడా ఉన్నారు కదా, మీ 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 సైనికుల్ని భద్ర పెట్టుకోండి, లేదంటే మా దగ్గర నుంచి కావలసిన సైనికులను కూడా, అంటే రోమా సైనికులు, తర్వాత యూద టెంపుల్ పోలీసులు, యూదా సైనికులు, వీళ్ళు కంబైన్డ్ వర్క్ చేస్తున్నారు. దేనికోసం? యేసు సమాధిని భద్రం చేయడానికి. ఎవ్వడు కూడా పురుగు కూడా ఆ ప్రదేశానికి, ఆ ప్రాంతానికి రాకుండా చేయడం కోసం 2 పద్ధతులు వాళ్ళు ఉపయోగించారు. మొదటి పద్ధతి, సమాధిని భద్రపరిచిన మొదటి పద్ధతి ఏంటి? మొదటి పద్ధతి అంటే రోమా సైనికులు, యూదా సైనికులు ఇద్దరినీ కాపలా పెట్టాడు. విచిత్రం ఏంటంటే వీళ్ళు ఎవరికి కాపలా ఉంటున్నారు? బ్రతుకున్న వాడికి, చనిపోయిన వాడికి. చనిపోయిన వాడు పోకుండా ఉండటానికి, చనిపోయిన వాడు ఏమవ్వకుండా ఉండటానికి, పారిపోకుండా ఉండటానికి కాపలా పెట్టారు. సరే, ఆయన లేస్తాడు అని నమ్మిన వాడికి ఆయన సజీవుడు అవుతాడనే నమ్మకం ఉంది. మరి వీళ్ళకి నమ్మకం లేకుండా ఎందుకు పెట్టారు అంటే అది వాళ్ళకే తెలియాలి. అర్థం పర్థం లేని ఓ పని వీళ్ళు ఏర్పాటు చేశారు, సైనికులు కాపలా. రెండవ పద్ధతి ఉంది, అదేంటి అంటే ఆ రాయికి ముద్ర వేయటం అన్నమాట. ఎవరైనా ముట్టింది లేనిది కూడా తెలిసిపోద్ది. మనకి బైబిల్లో ముద్ర వేయబడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలాగా ముద్ర వేయటం, సీల్ వేయటం అనే సందర్భాలు. నేను 2 సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తా. దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయం 17వ వచనంలో ఒకసారి చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో ఉన్న సందర్భం. వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గృహద్వారమున వేసి దాన్ని మూసిరి.
సేమ్ యేసుక్రీస్తు ప్రభు వారిని లోపలుంచి బయట సీలు ఎలా వేశారో, దానియేలు గారిని ఒకవేళ బయటికి తీస్తాడేమో రాజు ఆలోచన మారి అని, దానియేలును కూడా లోపల వేసిన గుహలో వేసిన తర్వాత, సాధారణంగా మనం పాటలో బోన్ అనుకుంటాం కానీ పాడతాం కదా, సింహాల బోనైనను, బోన్ కదా అది గుహ, చాలా లోతైన గుహ అన్నమాట అది. దాని అడుగు భాగంలో సింహాలను పెట్టారు వాళ్ళు. పైనుంచి ఇలాంటి నేరస్తుల్ని పడేస్తూ ఉండేవాళ్ళు, నేరస్తుడిగా భావించిన వాళ్ళని. ఇప్పుడు దానియేలుని అందులో పడేసి ముద్ర వేశారు తొందరగా. ఒకవేళ రాజు మనసు మార్చుకొని ఏం చేస్తాడని, దానియేలుని తీస్తాడేమో. రాజముద్ర వేస్తే రాజుగారు కూడా ఆ ముద్రని తీయకూడదు, మార్చకూడదు, ఆ ప్లాన్ని, ఆ నిర్ణయాన్ని రాజుగారు కూడా మార్చుకోకూడదు అనే ఉద్దేశంతో రాజముద్ర వేశారంట వాళ్ళందరూ కలిసి. దానికి ఆ ముద్ర వేసి అతన్ని లోపలే ఉంచే ప్రయత్నం చేశారు. ఇంకొక ముద్ర ఉన్నాయి, మిగతావి కూడా ఉన్నాయి, కానీ ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సందర్భం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో చివరి పుస్తకం 20వ అధ్యాయంలో 3వ వచనంలో ఈ ముద్ర గురించి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ముద్ర ప్రభువే ముద్ర వేశాడు. అపవాదిని బంధించి, లోపల బంధించి, అగాధంలో బంధించి, సాతానుడు కూడా బయటికి రాకుండా దేవుడు ముద్ర వేశాడు అనే మాటను మనం చూస్తాం. మిత్రులారు, వీళ్ళు ముద్రలు వేస్తున్నారు కానీ 2వ కీర్తనలో వీళ్ళు చేసే పనులన్నిటికీ ఇది ఒక హాస్యంగా ఉంది అన్నాడు. చిన్నపిల్లల చేష్టలాగా ఉన్నాయి ఇవన్నీ, ఎవరి ముందు ఏం చేస్తున్నారు మీరు అని హాస్యంగా రాస్తాడు. 2వ వచనం చూడండి, 2వ కీర్తనలో. వాళ్ళు ఏమో అనుకొని భూరాజులు యెహోవాకును ఆయన శక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు, ఆలోచన చేస్తున్నారు. ఇదంతా నవ్వులాటగా ఉందంటాడు ఆ కీర్తనలో. ఏలికలంతా ఆకాశమందు ఆసీనుడగు వాడు ఏం చేస్తున్నాడు, వీళ్ళ పనులను చూసి నవ్వుతున్నాడంట. 4వ వచనంలో ఆ మాటను చూస్తాం. నవ్వుతున్నాడు అంట ఆయన. 3-4 వచనాలు. ఎందుకని నవ్వుతున్నాడు? ఏంట్రా మీరు చేసే పనులన్నీ, ఎవరికి వ్యతిరేకంగా మీరు చేసేది? సర్వశక్తుడైన దేవునికి వ్యతిరేకంగా. ఆయన ఈ పనులన్నింటినీ చూసి నవ్వుకున్నాడంట. వీళ్ళు ముద్రలు వేస్తున్నారు, రాయి దొరలిస్తున్నారు, సైనికుల్ని పెడుతున్నారు అనే మాట మనం 28వ అధ్యాయంలో చదువుతాం. అదే సువార్తలో ఆ పునరుద్ధాన ప్రభావానికి వాళ్ళు చచ్చిన వారి వలె పడిపోయి ఉన్నారు అని చూసి చచ్చారు కదా, చచ్చిన వాళ్ళలాగా పడిపోయారు కదా వాళ్ళంతా. దేవదూత వచ్చి వాళ్ళని కొట్టాడా, తిట్టాడా? ఆయన చూసి పడిపోయారు. యేసుక్రీస్తుని చూసి కాదు, మళ్ళీ అక్కడ ఎవరిని చూసి? కేవలం ఒట్టి దేవదూతను చూసే. మరి ఆయన్నే చూస్తే మిత్రులారా, ఆయన్ని పడగొట్టాలనుకుంటున్నారు వాళ్ళు. లేదు, ఇప్పటికీ ఆయన ఎవరో అర్థం చేసుకునే స్థితిలో చాలామంది ఉన్నారు, ఆయన్ని ద్వేషించే స్థితిలో చాలామంది ఉన్నారు. వీళ్ళు చేసిన పనులన్నీ ఆయన పునరుద్ధానాన్ని ధృవీకరించడానికి చాలా ఉపయోగపడేవిగా ఉన్నాయి మిత్రులారా. వీళ్ళు చేసిన తెలివి తక్కువ పనులన్నీ కూడా. ఒకసారి మళ్ళీ మనం శిష్యుల గురించి, 3వదిగా శిష్యులను గురించి ఆలోచన చేసుకొని మనం ముగించుకొని కొన్ని ప్రార్థన అంశాలను కొనసాగించే ప్రయత్నం చేద్దాం. ఏంటి శిష్యులను గురించి? నేను 3వది ఇలా రాసుకున్నాను నా డైరీలో. చెదిరిన ఒక కళ, తీయని కళ. చెదిరిన తీయని కళ. ఏంటి చెదిరిన తీయని కళ? బోధలు విన్నారు, అద్భుతం, మహాద్భుతం ఆయన బోధలు, ఆయన ఆలోచనలో అత్యద్భుతం. ఆయన మాటలన్నీ ఎప్పుడు ఎవరు వినలా, ఎవరు బోధించినట్లుగా లేవు. రాజ్యము రాజ్యము రాజ్యం అన్నాడు, నేను ఉండే స్థలంలో మీరుంటారు అని అన్నాడు. ఇన్ని గొప్ప మాటలు చెప్పినవాడు సడన్గా ఓ రోజు బంధించబడ్డాడు, చనిపోయాడు. చనిపోవటం కూడా ఎంత క్రూరంగా, అమానవీయంగా, ఏ మనిషికి ఇలా చేసినట్లు ఎవరు ఎప్పుడు చూడలేదు. బహుశా ఇది ప్రవచనం అనుకుంటే విలాప వాక్య గ్రంథంలో 12వ వచనంలో ఉందమ్మా. త్రోవను నడుచువారలారా, ఇలాగు జరుగుట చూడగా మీకు చింత లేదా? యెహోవా తన ప్రచండ కోపదినమున నాకు కలుగజేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనా కలిగినదో లేదో మీరు నిదానించు చూడుడి అని అన్నాడు. దేవుని ఉగ్రతను అనుభవించిన వాడిగా ఆయన, నాకు కలిగిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనా కలిగిందేమో
మీరు దాన్ని నిదానించి పరిశీలించి చూడండి అని చెప్పాడు. ఆయనకు కలిగిన శ్రమ వంటి శ్రమ బహుశా ఎవరికి కలిగి ఉండకపోవచ్చు. అంతటి శ్రమ. ఇప్పుడు వీళ్ళ ఆశలన్నీ అడియాశలు అయిపోయాయి, ఆశలన్నీ కరిగిపోయాయి, మంచులా కరిగిపోయాయి. రాజ్యం లేదు, బోధ లేదు, ప్రపంచం లేదు, మరో లోకం లేదు, అసలు ఏదీ లేదు. చివరికి ఆయనే లేడు. మౌనమైపోయారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు, ఎవరిని ఆశ్రయించాలో తెలియదు, భయంతో ఉన్నారు. కానీ వాళ్ళు గుర్తించింది ఏంటి చెప్పనా? సైనికులు బయట కాపలా ఉన్నారు, యూదులకు రాజు లోపలున్నాడు. యూదుల రాజు లోపలున్నాడు. మరి రాజుకి కాపలా ఉండాలి కదా సైనికులు. అందుకనే సైనికులు ఏం చేస్తున్నారు బయట? వాళ్ళకి తెలియదు ఆ సంగతి. లోపల రాజు ఉంటే సైనికులు కాపలా ఉండాలిరా ఇక్కడ అన్న సంగతి వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ద్వేషంతో వచ్చినా కూడా రాజుకు చేయవలసిన డ్యూటీ అయితే వాళ్ళు చేస్తున్నారు. రెండవది, విశ్రాంతి దినాన్ని పాటించాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఉన్న దినాల్లో పాటించాడు కనుక విశ్రాంతి దినం ఏం చేయకుండా మౌనంగా ఉండాలనే వాక్యపు నెరవేర్పు ఆయన జీవితంలో ఆ రోజున నెరవేర్చబడింది. ఆయన మౌనంగా సమాధిలోనే ఉండటం జరిగింది. కానీ శిష్యులు నిద్ర లేదు, అవమానం, భయం, గందరగోళపు మానసిక ఒత్తిడి, ఆధ్యాత్మికంగా కృంగిపోయారు. ఏం చేయాలో అర్థం కాని స్థితిలోకి వాళ్ళంతా వెళ్ళిపోయారు. కానీ కళ చెదిరింది అని వాళ్ళు అనుకుంటున్నప్పటికీ కూడా గతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. కొండ మీద ప్రసంగం ఇలాగ చేశాడు, రూపాంతరపు కొండ మీద ఇలా మాట్లాడాడు, ఆ ఫలానా ఆమెతో ఇలా చెప్పాడు, రకరకాలుగా స్వస్థతలు ఇలాగ చేశాడు, భోజనం ఇలా పెట్టాడు, ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుకుంటూ అవన్నీ గతకాలపు జ్ఞాపకాలుగా ఉండిపోయినాయి. వాటి గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారు తప్ప విశ్వాసం లేకుండా పోయింది. మిగిలింది జస్ట్ ఆయన గురించిన జ్ఞాపకాలు. ఆశలన్నీ కరిగిపోయాయి. కళ చెదిరింది అని వాళ్ళు అనుకుంటున్నారు. అది ఒక తీయని మధుర జ్ఞాపకం. ఆ కళ మళ్ళీ రాదు, ఆ ఆలోచనలు మళ్ళీ తిరిగి నిలబడే అవకాశం లేవు అనుకుంటున్నారు. అందుకనే సమాధి అవతల వైపు ఏం జరిగిందో చూడగలగాలి వాళ్ళు. సమాధి అవతల ఏముందో చూడగలగాలి. క్రైస్తవుని యొక్క భక్తి జీవితం సమాధితో ముగిసిపోలేదు. సమాధి అవతల కూడా జీవితం కొనసాగుతుంది. సమాధితోనే ముగిసిపోతే మనకు నిరీక్షణ లేదు అని అర్థం. నిరీక్షణ లేని వారిగా ఉన్నాము అని అర్థం. నిరీక్షణ కలిగిన వాడు ఏంటంటే సమాధి అవతల అతడికి జీవితం ప్రారంభమవుతుంది. సమాధి అవతల నిత్యత్వపు జీవితం ప్రారంభమవుతుంది. ఈ భూమి మీద క్రైస్తవుని జీవితం ఎవరి జీవితమైనా కూడా నిత్యమైంది కాదు. ఇది నిత్యమైంది కాదు. నిత్యమైన జీవితం రక్షించబడిన వాడిది ఈ భూమి మీద ప్రారంభమైన కొనసాగింపు మాత్రం సమాధి అవతలే ఉంటుంది. అందుకనే థామస్ వాట్సన్ 14వ శతాబ్దానికి సంబంధించిన ఓ గొప్ప దైవజనుడు, ఆయన ఇలా అన్నాడు మరణం గురించి. మరణము దేవుని సన్నిధిలోకి చేరడానికి ఒక బంగారు ద్వారము అని చెప్పాడు. అది బంగారంతో చేయబడిన ద్వారం ఈ మరణం అని చెప్పాడు. కనుక మరణపు విలువ ఎవరు ఎరిగిన వారిగా ఉన్నారు అంటే నిజమైన రక్షణానుభూతి కలిగిన వాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు లాభం అని పౌలు లాంటి వాళ్ళు అనగలుగుతారు. కాబట్టి ఈ రాత్రి మనం నేర్చుకోవలసిన ఈ 3 ఆలోచనలోంచి గ్రహించవలసిన విషయాలు ఏంటంటే దేవుడు వ్యతిరేకతను కూడా వాడుకుంటాడు అనే మాట. రెండవది, వాళ్ళు చేసిన భద్రత ఏర్పాట్లన్నీ కూడా పునరుద్ధానం యొక్క బలాన్ని మరింత ధృవీకరించడానికి కారణమవుతున్నాయి అనేది. మూడవది, కళ చెదిరింది అని వాళ్ళు అనుకున్నారు, కానీ కళ చెదరలేదు. వారి కళ రియాలిటీలోకి ఇప్పుడే ప్రారంభమైంది. వారు కనిన కళ క్రియారూపకం దాల్చడానికి ఇప్పుడే ఆయన సిలువ దగ్గర నుంచే అది ప్రారంభమైంది. ఎప్పుడూ కూడా నిరీక్షణను వదిలిపెట్టేవాడు కాదు క్రైస్తవుడు. నిరీక్షణ మరింత ముందుకెళ్ళడానికి, నిరీక్షణ మరింత స్థిరంగా సహనంతో ఓర్పుతో కనిపెట్టడానికి కారణమవుతుంది నిరీక్షణ. మన దేవుడు నమ్మదగినవాడు. మన వ్యక్తిగత జీవితాలలో కూడా మనం ఎదురు చూస్తున్న వాటిని, కోల్పోయిన వాటిని, నిరాశతో అనుకున్నది జరగలేదని నిరుత్సాహంతో ఉన్న వ్యక్తుల జీవితాల్లో కూడా ఆయన ఆలోచనలో ఆయన పనులు ఎలా చేసుకుంటూ వస్తాడో అర్థం కాదు.
ఆయన చేసే పనులన్నీ కూడా విచిత్రం, వైవిధ్యం కూడా. ఇది జరగదు, ఇది సాధ్యం అనుకున్న సందర్భంలోనే సాధ్యంగా నీళ్ళని ఎప్పుడన్నా రాశిగా నిలపటం చూసారా? నీళ్లను, యోర్దాను నీళ్ళు ఎలా మారాయి అన్నాడు? రాశిగా నిలబడ్డాయి అన్నాడు. ఎర్ర సముద్రం చీలినప్పుడు, సముద్రం చీలితే గోడల్లాగా నిలబడ్డాయి అని చెప్పాడు. గోడలుగా నిలబడ్డాయి అనే మాటను మనం చూస్తాం. బహుశా వాళ్ళు తడిమి చూసి ఉండొచ్చు ఆ గోడలు. ఇదేంటి గోడలాగా ఉందేంటి? ఆ మధ్యలో నుంచి వాళ్ళు దాటిపోవటం. ఊహించిన కార్యాలైనా అవి? వాళ్ళు ఇలా జరుగుద్దని అనుకున్నారా? ఫస్ట్ తిరుగుబాటు చేయడానికి స్టార్ట్ చేశారు. మమ్మల్ని చంపడానికే తెచ్చావు, ఇది అసాధ్యం. కానీ దేవుడు సాధ్యపరిచాడు. అబ్రహాం అనుకున్నాడు, శారా అనుకున్న, మనకి పిల్లలు పుట్టడం అసాధ్యం కాబట్టి ఎలియాజర్ని దత్తత తీసుకుందాం. పిల్లలు పుట్టారా లేదా? వీళ్ళు ఎన్నో ప్రయత్నాలు. ఇష్మాయేలు కాదు ఇస్సాకే అంటాడు. ఎలియాజర్ కాదు పుట్టలేదు, ఏమి లేదు, పేరు చెప్పాడు వచ్చి. ఏంటి ఆయన పేరు? ఇస్సాకు. నువ్వెవరిని ఎన్నుకున్నా కాదు, నీకు కుమారుడు పుడతాడు, వాడి పేరు ఇస్సాకు. దేవుని కార్యాలు మానవ ఊహకు మించి ఉంటాయి. ఒకవేళ మనం ఊహించినట్లుగా దేవుడు జరిగితే దేవుడు ఆలోచన మన ఆలోచన ఏమైపోద్ది? అప్పుడు సమానం. ఆయన గొప్ప ఏముంటుంది ఇంక అందులో? అందుకే యెషయా గ్రంథం 55:8-9 వచనంలో ఏమన్నాడు? మీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు, మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గముల కంటే నా మార్గములు అంత ఉన్నతంగా ఉన్నాయి అని చెప్పాడు. ఉన్నతుడు ఉన్నతమైన ఆలోచనలే చేయగలుగుతాడు. ఆయన మహారాజు, యూదులకు రాజు, రాజులకే రాజు. ఆయన లోపల నిద్రపోతున్నాడు, బయట సైనికులు కాపులాగా ఉన్నాడు. శత్రువులే ఆయనకు ఆ మర్యాదను కల్పించారు. శత్రువులే ఆ ప్రోటోకాల్ ఆయన కోసం ఏర్పాటు చేశారు. శిష్యులు ఏర్పాటు చేశారా? అది శిష్యులు కాదు, శత్రువులే ఆ ప్రోటోకాల్ ఏర్పాటు చేశారు. ఆయనకి ఇవ్వవలసిన గౌరవం, ఆయనకి ఇవ్వవలసిన మర్యాద. 2 రకాల సైనికులు, ఒకటి యూదులకు టెంపుల్కి సంబంధించిన సైనికులు, రెండవది రోమా గవర్నమెంట్కి సంబంధించిన సైనికులు. వాళ్ళందరూ వచ్చి ఆయన కాపలా కాస్తున్నారు. ఆయన ఆలోచనలు అతి గంభీరం, అతి శ్రేష్టం. విశ్వసించిన వాడు కలవరపడడు అని అన్నాడు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మనం విన్న వాక్యం గురించి ఒకరు ప్రార్థన చేయండి.